ఇప్పుడు ఇక్కడ లోటస్ ఫ్లవర్ అనేది డ్రా చేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ కొంచెం హనీబీ దానిది చెట్టు రెంబలు అన్నట్టు కొంచెం డ్రా చేసేసి దానికి పెయింటింగ్ వేస్తున్నా. మీకు ఏది నచ్చుతుందో నీకు అట్లా డిజైన్స్ అనేది మీరు చూస్ చేసుకొని మీకు పెయింటింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సేమ్ డిజైన్ చేయాలి అనేది ఏం లేదు. మీకు నచ్చిన డిజైన్ తీసుకొని మీరు పెయింటింగ్ అనేది వేసుకోవచ్చు. ఇట్లా నీట్గా పెయింటింగ్ అనేది వేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఆకులకి అవన్నిటికీ గ్రీన్ కలర్ వేసుకోండి. ఇప్పుడు నేను బ్రౌన్ కలర్లో చెట్లు కొమ్మలు అనేది బ్రౌన్ కలర్ వేసుకున్నాను. నెక్స్ట్ హనీ బీది ఇది ఉంది కదా, దీనికి ఎల్లో కలర్ అనేది వేసేసుకుంటున్నాను. ఎల్లో కొంచెం బ్రౌన్ కలర్ మిక్స్ ఉన్నట్టు మీరు వేసుకుంటే కొంచెం నీట్గా కనిపిస్తుంది. ఇది అయిపోయినాక అవుట్ లైనింగ్ మీరు బ్రౌన్ కలర్లో అట్లా మీరు ఇచ్చుకుంటే నీట్గా కనిపిస్తుంది. డ్రాయింగ్ అనేది మీ ఇష్టం, మీరు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేసుకొని పెయింటింగ్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు బ్రౌన్ కలర్లో అవుట్ లైనింగ్ అనేది వేసుకుంటున్నా. నీట్గా ఇట్లా అవుట్ లైనింగ్ అనేది వేసేసుకోండి. నెక్స్ట్ ఆకులకు అన్నిటికీ గ్రీన్ కలర్ అనేది వేసుకోవాలి. ఇట్లా నీట్గా ఇలా ఆకులకు అన్ని గ్రీన్ కలర్ పెయింటింగ్స్ అనేది వేసేసుకోండి. ఇలా నీట్గా వేసుకోండి. నెక్స్ట్ అది అయిపోయినాక బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను. హనీ బీస్కి బ్లాక్ కలర్, ఫేస్కి బ్లాక్ కలర్ అనేది వేసుకుంటున్నాను. ఐస్కి తప్ప రౌండ్గా ఇలా వేసుకొని అవుట్ లైనింగ్ అనేది నీట్గా అట్లనే రాసుకోండి. ఎట్లా ఉందో అట్లనే ఫస్ట్ అవుట్ లైనింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రాక్ ఎల్లో కలర్ కాబట్టి నేను ఎల్లో కలర్ వేసుకోవట్లేదు. జస్ట్ దానికి లైన్స్ అవన్నీ బ్లాక్ కలర్లో ఫిల్ చేసేసి అవుట్ లైనింగ్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఒక హనీ బీస్కి ఎట్లా ఫిల్ చేయాలో చూపిస్తాను. నెక్స్ట్ మిగిలిన 2 హనీ బీస్కి మీరే చేసేసుకోండి. ఇప్పుడు లైట్ క్రీమ్ కలర్ తీసుకొని ఫెదర్కి ఇలా వేసుకోవాలి. లైట్ బ్లూ కలర్ కూడా వేసుకోవచ్చు, అంటే మీ ఇష్టం. నేను ఇక్కడ వైట్ కలర్ వేసుకుంటున్నా. సేమ్ ఇట్లనే నీట్గా కలర్ వేసేసుకోండి. సేమ్ ఇప్పుడు 3
పెటల్ ఇది కూడా సేమ్ అట్లనే చేసుకొని మనం ఫ్లవర్ అనేది మనం డ్రా చేసుకున్నాం కదా ఆల్రెడీ, సేమ్ అట్లనే ఫ్లవర్ పెయింటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు అవుట్లైనింగ్ గ్లిటర్ అవుట్లైనర్ యూజ్ చేసుకొని నీట్గా అవుట్లైనింగ్ అనేది రాసుకోవాలి. నీట్గా ఇట్లా అవుట్లైనింగ్ వేసేసుకోండి. నీట్గా ఇట్లా నేను ఇక్కడ సిల్వర్ కలర్ అవుట్లైనింగ్ తీసుకొని అవుట్లైనింగ్ వేస్తున్నా. నీట్గా ఇట్లా అన్నీ మొత్తం అవుట్లైనింగ్ వేసేసుకోండి. అది ఆరిపోయినాక మీకు షైనింగ్, లైట్ షైనింగ్ ఉన్నట్టు మీకు మంచిగా కనిపిస్తుంది. ఫెదర్స్కి ఇట్లా అవుట్లైనింగ్ వేస్తున్నాం. ఇప్పుడు అన్ని ఫెదర్స్కి కూడా సేమ్ ఇట్లానే అవుట్లైనింగ్ రాసుకోండి. ఫస్ట్ పెటల్కి మాత్రం ఇట్లా లైన్స్ వేసేసుకోండి తెలవడానికి. ఓకే, ఇది కూడా సేమ్ ఇట్లనే చేసుకొని నీట్గా అన్ని చోట నీట్గా ఇట్లనే అవుట్లైనింగ్ గీసేసుకోండి. నెక్స్ట్ కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ వేసుకొని అక్కడక్కడ కుందన్స్ అనేది అతకబెడుతున్నా. వైట్ కలర్ కుందన్స్ అక్కడక్కడ నీట్గా పెట్టేస్తున్నా. మీ ఇష్టం, మీకు క్రియేటివ్గా మీకు ఎలా అనిపిస్తుంది చేయడానికి మీరు అట్లా చేసేసుకోండి. ఇట్లా నీట్గా కుందన్స్ అనేది అతకబెట్టేస్తున్నా. ఆరడానికి మనకి 1 అవర్ or 2 అవర్స్ టైం పడుతుంది. నీట్గా ఇలా పెట్టేసుకోండి. ఇలా బో కావాలంటే బో పెట్టుకోవచ్చు, కానీ నేను పెట్టట్లేదు. సింపుల్గా ఇట్లనే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం క్యాన్ పెట్టికోట్ చేయాలి. నేను ఫ్రాక్కి క్యాన్ అటాచ్ చేయట్లేదు. లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఓకే, 2 ఫోల్డ్ చేసేసుకోండి. ఫస్ట్ లెంత్ మార్క్ చేసుకోండి. ఓకే, లెంత్, స్కర్ట్ లెంత్ ఎంత ఉందో అది మార్కింగ్ చేసేసుకోండి. ఓకే, దాని తర్వాత ఒక 2 ఇంచెస్ ఫోల్డింగ్కి వెళ్ళిపోతుంది కదా, అది కూడా యాడ్ చేసేసుకోండి. ఎలాస్టిక్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తున్నా. ఓకే, దాని తర్వాత ఫస్ట్ కట్ చేసి తీసేసుకోండి. ఓకే, వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6 అంటే 6 కలీస్ పెట్టేసి పెట్టికోట్ స్టిచ్ చేస్తున్నా. అప్పుడు వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6 చేసినాక ఎంతైతే వచ్చిందో దానికి హాఫ్ మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు 6 వచ్చిందంటే 3 మార్కింగ్ వేసుకోవాలి, ప్లస్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. సేమ్ ఇట్లా ఇక్కడ కూడా 3 ప్లస్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా 3.5 ఇంచెస్ అట్లా మార్క్ చేసుకొని ఇక్కడికిక్కడ జాయిన్ చేసేసుకోండి. కలీస్ మార్క్ చేయడానికి నేను ఆల్రెడీ చూపించాను. మీరు సేమ్ అదే మెథడ్లో యూజ్ చేసుకొని మార్కింగ్ వేసేసుకోండి. ఓకే, వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6 ప్లస్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా. ఇప్పుడు 6 కలీస్ వచ్చేటట్టు కట్ చేసేసుకోండి. ఇప్పుడు 2 కలీస్ అయిపోయింది.
మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి కట్ చేస్తే ఇప్పుడు 2 కలీస్ అంటే 4 కలీస్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక పీస్ కట్ చేసేసుకుంటే 6 కలీస్కి వచ్చేస్తుంది. అన్నీ ఒకేసారి కట్ చేసుకొని అన్నీ ఒకేసారి కట్ చేసేసుకుంటే అయిపోతుంది. నీట్గా ఇట్లా అన్నీ కట్ చేసి తీసి పెట్టండి పక్కన. ఇప్పుడు 6 కలీస్కున్న పీసెస్ ఇప్పుడు 1 2 3 ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ కట్ చేసేసుకోండి. టోటల్గా 6 ప్యానల్స్ అనేది వచ్చేస్తుంది మీకు. వన్ 2 3 దీంట్లో 6 ఉన్నాయి అంటే కట్ వస్తుంది మీకు. మిడల్లో 3 దానికి జాయింట్ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ హార్స్ వైర్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను, క్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు స్కర్ట్ లెంత్కి ఎంత కావాలో చూసుకొని మీరు మార్క్ చేసేసుకోండి. నేను ఇక్కడ 13 ఇంచెస్కి లెంత్ 13 ఇంచెస్ పెట్టేసి కట్ చేసేసుకుంటున్నా. 3 పీసెస్ వస్తుంది కదా, 3 పీసెస్ 13 ఇంచెస్కి కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు 13 ఇంచెస్కి ఇలా కట్ చేసేసుకోండి. నార్మల్గా 2 మీటర్స్ తీసుకున్నాను క్యాన్ బక్రమ్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ జాయిన్ చేసుకోవాలి. ఓపెన్ చేసి జాయిన్ చేసేసుకోండి. అన్నీ లెంత్గా జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు కలీస్ అన్నీ అటాచ్ చేసేసుకోవాలి. ఫస్ట్ మిడల్లో కట్ ఉన్నది మిడల్లో జాయిన్ చేసేసుకోండి. ఇలా పెట్టేసి కరెక్ట్గా 1/2 ఇంచెస్కి కుట్టేసుకోండి. ఓకే, ఇది మిడల్ జాయింట్ ఉన్నది. ఫస్ట్ కలీస్ జాయిన్ చేసుకున్నాక ఫోల్డెడ్ ఉన్న కలీస్ ఇప్పుడు నెక్స్ట్ అటాచ్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది కూడా మిడల్ కట్ ఉన్నదే జాయిన్ చేసేసుకుంటున్నా. అన్నీ జాయిన్ చేసి పెట్టేసి అన్నీ ఒకేసారి ఒకటి కట్ ఉన్నది, ఒకటి ఫోల్డెడ్ ఉన్నది, ఒకటి కట్ ఉన్నది, అట్లా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఇది కూడా మిడల్ కట్ ఉన్నదే, ఇది కూడా జాయిన్ చేసుకుంటున్నా ముందే. నీట్గా ఇలా కుట్టేసుకోండి. ఇప్పుడు ఓపెన్ చేసుకున్నాక మనకి ఫోల్డెడ్ జున్న కలీస్ ఉంది కదా, అది వేస్ట్ దగ్గర నుంచి కిందికి జాయిన్ చేసుకోండి. నీట్గా ఇట్లా జాయిన్ చేసేసుకోండి. జాయిన్ చేసుకున్నాక ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇంకొక పీస్ మనం మిడ్ జాయిన్ చేసుకుంది కదా, అది ఇక్కడ పెట్టేసి ఇలా కుట్టేసుకోండి. ఇలా నీట్గా కుట్టేసుకోండి. ఓకే, తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఫోల్డెడ్ జున్న కలీస్ జాయిన్ చేసేసుకోండి. ఒకటి కట్టెడ్జ్, ఒకటి ఫోల్డెడ్జ్, ఒకటి కట్టెడ్జ్, ఒకటి ఫోల్డెడ్జ్ అన్నట్టు జాయిన్ చేసేసుకోండి. ఇలా నీట్గా కుట్టేసుకోవాలి. అయిపోయినాక అన్ని కలీస్ జాయిన్ చేసేసుకోండి.
కలీస్ అన్నీ జాయిన్ చేసినాక సైడ్ జాయిన్ చేసేసుకోండి. ఇలా సైడ్ జాయిన్ చేసేసుకోండి. తర్వాత ఇలా ఫోల్డ్ చేసి చూసుకోండి, ఎక్కడైతే జాయింట్ ఉంటుందో అక్కడ షార్ప్ లాగా ఉంటుంది, అది కర్వ్ లాగా కొంచెం కట్ చేసి తీసేసేయండి. ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసేయండి కింద పార్ట్లో. ఓకే, ఇట్లా షార్ప్ ఉన్నది ఇలా రౌండ్గా ఇలా కట్ చేసేసేయండి. కొంచెమే, అది ఎక్కడెక్కడ షార్ప్ ఎడ్జ్ ఉంటాయో అక్కడ ఇట్లా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఓపెన్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని కుట్టేసేయండి. ఇలా ఫోల్డ్ చేసుకొని 2 ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా నీట్గా రింకల్స్ లేకుండా ఇలా ఫ్లాట్ చేస్తూ కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఫుల్ కింది దాకా కుట్టేసుకోండి, సేమ్ ఇట్లానే. కుట్టి అయిపోయినాక ఎడ్జ్లో కూడా కుట్టేసుకోవాలి నీట్గా ఇట్లా. ఇప్పుడు ఫ్లాట్గా ఇట్లా నీట్గా మీకు అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ మనం క్యాన్ తీసుకున్నాం కదా, ఇవన్నీ అటాచ్ చేసేసుకోండి, ఒకటికొకటి అటాచ్ చేసుకోండి. ఇట్లా ఫోల్డ్ చేసుకొని అటాచ్ చేసేసుకోండి. ఓకే, ఇది కూడా అటాచ్ చేసేసుకోండి. అటాచ్ చేసుకున్నాక హార్స్ వైర్ కింద ఒక 1.5 ఇంచెస్కి పట్టి తీసుకున్నాను లెంత్గా. లైనింగ్ తీసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు కుట్టండి, నీట్గా ఎడ్జ్లో కుట్టేసుకోండి.
నీట్గా ఫినిషింగ్ ఉంటుంది, మీకు గుచ్చుకోదు, పిల్లలకని కింద లెగ్ దగ్గర గుచ్చుకోదు. దానికోసమని కింద ఇలా ఒక ఫ్యాబ్రిక్ పీస్ తీసుకొని ఇలా కుట్టుకోవాలి. లెంత్ ఉన్నది జాయిన్ చేసుకొని పెట్టుకొని దాని తర్వాత ఇలా కుట్టేసుకోండి. ఫుల్ కుట్టి అయిపోయినాక ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా ఒక ఫోల్డ్ చేసుకొని ఇలా ఎడ్జ్లో ఇంకొక కుట్టు కుట్టండి. ఇప్పుడు నీకు ఇక్కడ గుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది. దానివల్ల ఇలా నీట్గా ఫుల్గా మొత్తం కుట్టేసుకోండి. నేను మొత్తం వీడియో తీయట్లేదు, సో ఇలా ఉంటుంది అన్నమాట. మొత్తం ఫినిషింగ్ చేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్కర్ట్ పార్ట్ మనం పెట్టుకున్నాం కదా, స్కర్ట్ పార్ట్కి మనం ఇప్పుడు హార్స్ వైర్ ఎంత ఉంది, క్యాన్ ఎంత ఉంది చూసుకోండి. ఒక 2 ఇంచెస్కి పైన మార్కింగ్ చేసుకోండి. కింద మనకు ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఉండాలి. ఇక్కడ ఇంత గ్యాప్ ఉండాలి. దాని తర్వాతనే మనం అటాచ్ చేసుకోవాలి. అది ఎంత ఉందో లెంత్ చూసుకున్నాక అక్కడ లెంత్ అట్లనే రౌండ్గా మార్కింగ్ చేసేసుకోండి, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఎక్కడికి వస్తుందో అట్లనే ఇలా మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ కూడా సేమ్ ఇట్లనే పెట్టేసి మార్కింగ్ చేసేసుకోండి. మార్క్ చేసుకున్నాక అన్ని చోట ఇలా మార్కింగ్ చేసేసుకోండి. రౌండ్గా ఓపెన్ చేసి పెట్టి మార్క్ చేసుకోండి. సేమ్ సైజు ఉండాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఆ లైన్ పైననే మనము హార్స్ వైర్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. ఇది అయిపోయినాక ఇలా వేస్ట్ దగ్గర ఒక 1/2 ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని వేస్ట్ దగ్గర కుట్టేసుకోండి. మనం ఎలాస్టిక్ పెట్టాలి కదా, ఫస్ట్ కుట్టుకొని ఎలాస్టిక్ పెట్టేసుకోండి. ఇలా నీట్గా కుట్టేసుకోండి. కుట్టుకున్న తర్వాత ఎలాస్టిక్ కోసం 1 ఇంచ్ ఎలాస్టిక్ తీసుకోండి. ఒకటో మీరు ముందే ఇలా రౌండ్గా కొంచెం ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి రౌండ్గా కుట్టుకోవచ్చు, లేదా ఇలా ఎలాస్టిక్ పెట్టేసి ఎంత గ్యాప్ ఉందో అంత గ్యాప్ వదిలేసి కొంచెం ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి కింద రౌండ్గా స్టిచ్ చేసుకున్న తర్వాత దాని లోపల పిన్ పెట్టి ఎలాస్టిక్ లాగేసి కుట్టుకుంటే కూడా ఓకే. లేదు అంటే సెకండ్ మెథడ్ చూపిస్తాను ఇప్పుడు. ఇదేమో ఫస్ట్ మెథడ్. ఇలా పెట్టేసి ఫస్ట్ రౌండ్గా కుట్టుకోవాలి. ఒక చోట మాత్రమే ఒక 1/2 ఇంచెస్ వదిలేసి దాని లోపల మనము ఎలాస్టిక్ అనేది వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ అది వీడియో అప్లోడ్ చేశాను, చూసుకోండి. ట్రౌజర్ ప్యాంట్ కుట్టేటప్పుడు ఎలాస్టిక్ సేమ్ ఇదే మెథడ్లో కుట్టాను. ఓకే, ఇప్పుడు ఇది కాకుండా మనము ఎట్లా కుట్టాలి అనుకుంటే మనం ఎలాస్టిక్ పెట్టేసి దాని తర్వాత ఇలా కుట్టుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఎలాస్టిక్ ఫస్ట్ జాయిన్ చేసుకున్నాక కుట్టుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఓకే, రౌండ్గా పెట్టేసి 1.5 ఇంచ్ వచ్చేటట్టు ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. వేస్ట్ రౌండ్
ఓకే, నెక్స్ట్ మెథడ్లో ఇలా ఎలాస్టిక్ పెట్టి ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇలా పెట్టి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఒక 2-3 స్టిచెస్ అనేది వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా పెట్టి ఎలాస్టిక్ దీని లోపల పెట్టేసి ఇలా ఒక సైడ్లో నుంచే కుట్టుకుంటూ పోవాలి. ఎలాస్టిక్ మీద స్టిచ్ పడొద్దు, సైడ్లో ఎలాస్టిక్ ఆనుకొని సైడ్లోనే ఇలా పెట్టేసి స్టిచ్ చేస్తూ వెళ్ళాలి. ఇట్లా చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. కొంచెం లాగి లాగి కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చూసేసుకోండి, ఇట్లా ఎలాస్టిక్ పెట్టి అయిపోయింది. ఓకే, నెక్స్ట్ది ఏంటంటే ఫస్ట్ నేను చూపించింది ఇక్కడ ఒక చోట ఓపెన్ చేసుకొని మిగిలింది ఎలాస్టిక్ వేసి దాని తర్వాత కుట్టడం. ఇదేమో ఎలాస్టిక్ పెట్టేసి దానిపైననే కుట్టుకుంటూ రావడం. ఓకే, ఇది అయిపోయినాక దీనిపైన ఇప్పుడు క్యాన్ తీసుకున్నాను, ఇది ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ పోండి. ఇటు సైడ్ ఆపోజిట్ సైడ్లో కుట్టుకోవచ్చు, లేదు అంటే ఇటు సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేస్తూ స్టిచ్ చేస్తూ వెళ్ళండి. ఇలా నీట్గా 1 ఇంచ్ 1 ఇంచ్కి ఇలా ప్లీట్ వేసుకుంటూ వెళ్ళండి. ఆర్ 2 ఇంచెస్ అన్నట్టు అందాజుగా ఇలా పెట్టుకున్నా నడుస్తుంది. 1.5 ఇంచ్ 1.5 ఇంచెస్ అన్నట్టు విడుతులో మీరు ఇలా ప్లీట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఫుల్ అన్నీ మనం అటాచ్ చేసి పెట్టుకున్నాం కదా, అన్నీ సేమ్ ఇట్లనే ప్లీట్ పెట్టుకుంటూ వెళ్ళాలి. వీడియో కొంచెం లాంగ్ అవుతుంది, సో అందుకోసం మొత్తం ఇలాగే ప్లీట్ పెట్టేసుకుంటూ వెళ్ళండి. అది అయిపోయినాక దీనిపైన మనం మార్కింగ్ చేసుకున్నాం కదా స్కర్ట్ పైన, ఆ మార్కింగ్ పైననే ఇవి అటాచ్ చేసుకుంటూ రండి. నీట్గా ఇలా రౌండ్గా అటాచ్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకోండి. ఇలా మనము మార్కింగ్ అయితే చేసేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ పైననే మనము ఈ ప్లీట్ పెట్టుకున్న హార్స్ వైర్ అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి.
ఇలా నీట్గా ఫుల్గా అటాచ్ అయిపోయినాక ఓపెన్ ఉంది కదా, అది సైడ్లో జాయిన్ చేసేసుకోవాలి. ఇలా రెండు ఇలా పెట్టేసి ఇలా జాయిన్ చేసేసుకోండి. లోపలికి జాయిన్ చేసేసుకోండి. ఇలా నీట్గా జాయిన్ చేసేసుకున్నాక ఓపెన్ చేసి నాట్ వేసేసుకోండి. ఇక్కడ దగ్గరలో ఓపెన్ ఉంటుంది కదా, అది అక్కడ కొంచెం జాయిన్ చేసేసుకోవాలి. తర్వాత థ్రెడ్స్ అనేది కట్ చేసేసుకోండి. ఫైనల్ లుక్ ఇట్లా ఉంటుంది. పిల్లలకి మనం హెవీ కాకుండా ఇలా నార్మల్గా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్ ఫ్రాక్ వేసుకున్నాక ఇట్లా ఉంటుంది అన్నమాట.